హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న చీరలు ఉన్నాయి కదా, ఇవి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీషోలో ఈ శారీస్ అనేవి మనకి జస్ట్ 700 లోపే వస్తున్నాయండి. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను లింక్ని షేర్ చేస్తాను. మీషోలో ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది కదండి. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటమ్స్ మనకి మీషోలో చాలా తక్కువ రేటుకే దొరుకుతున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ని కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. పర్చేస్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాంటి ఖాళీ అయిన జామ్ డబ్బాలు ఉంటాయి కదా, వీటిని తీసుకున్నానండి. వీటి బదులు మనం ఖాళీ అయిన పెరుగు డబ్బాలైనా తీసుకోవచ్చు అనమాట. దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ వరకు రైస్ అయితే వేస్తున్నానండి, బియ్యము. నెక్స్ట్ దీంట్లోనే ఫేస్ పౌడర్ దాన్ని వేస్తున్నాను అనమాట. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇలా మూతకి నేను హోల్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని మనం బాగా షేక్ చేసుకోవాలన్నమాట ఈ డబ్బాని. ఇప్పుడు దీన్ని మనం కప్బోర్డ్స్లో బట్టల మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ రైస్ అనేది ఏంటంటే మాయిశ్చర్ని లాగేసుకుంటుంది. మనకి పౌడర్ వల్ల చక్కటి స్మెల్ అయితే వస్తుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మనం పోపులకి ఇలాగా ఎండుమిరపకాయలు అయితే యూస్ చేస్తాం కదండి. వీటిని పోపు వేసాక అప్పుడు మనం ఇలా తుంచుతూ ఉన్నామనుకోండి, చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా చేతులు కూడా మండుతాయి కదండి. అలా కాకుండా మనం ఇలా కట్ చేసుకొని ముందుగానే డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇలాంటి పోపుల డబ్బాలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇలా యూస్ చేస్తున్నప్పుడు అడుగున అన్నీ పడిపోయి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుందండి. తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఈ డబ్బాలో ముందుగానే ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని అడుగున నెక్స్ట్ తర్వాత ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, డబ్బా అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా అందులో పడిపోయినా కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక ప్లేట్ని అయితే తీసుకున్నాను. దీనికి ఇలాగా వ్యాజిలిన్ని అప్లై చేస్తున్నానండి. ఇలా ప్లేట్ అంతా మొత్తం రాసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక టీ జాలి ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. ఇలా ఒక 2-3 స్పూన్స్ పసుపు అనేది వేసుకొని దాంతో మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. మనం వ్యాజిలిన్ బదులు కొబ్బరి నూనె అయినా యూస్ చేసుకోవచ్చండి. కొంచెం లైట్గా రాసుకోవాలన్నమాట. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫింగర్ తోటి ఇలా మనం సర్కిల్ షేప్లో రౌండ్గా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా కుంకుమని కూడా వేసుకుంటున్నానండి. సెంటర్ వరకే వేసుకుంటున్నాను అనమాట. లైట్గా చూసారు కదా, ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలాగా మనకి నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మధ్యలో ఇలాగా స్వస్తిక్ని డ్రా చేస్తున్నానండి. ఎక్కడైనా కుంకుమ పసుపు మిస్ అయిందనుకోండి, లైట్గా పైనుంచి మనం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదండి. నెక్స్ట్ దీంట్లో ఇలాగా క్యాండిల్స్ పెట్టుకున్నామనుకోండి, చక్కగా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ప్లేట్ చుట్టూ మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.